అందరి మన్ననలు పొందుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలి అని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకాంక్షించారు. ఇల్లందులో మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలో లేని సమయం నుంచే గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పేదల కష్టసుఖాలు తెలుసుకోవడం, వారి వైద్యశాలలో ఎందరో పేదలకు వైద్య సేవలు అందించిన మహనీయుడు పొంగులేటి అని తెలిపారు. ప్రభుత్వంలోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పొంగులేటి పనిచేస్తున్నారని కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్న శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అన్నకు ఒకసారి గట్టి గారి పడినట్టుగా స్లోగన్స్ ఇద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. మరొకసారి మనందరి నాయకులుగా నిరంతరం పేద ప్రజల కోసం వారికి ఉన్నటువంటి నిధుల నుంచి వారి ఎంపిక కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రిగా లేని సమయంలో పేదలు నిరుపేదల కోసం నిరంతరం గ్రామాల్లో తిరుగుతూ వారికి ఉన్నటువంటి నిధుల సహాయ సహకారాలు అందిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సొంత ఖర్చులతో వారికి హాస్పిటల్లో వైద్యం చేసేటువంటి గొప్ప వ్యక్తిగా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలాంటి పట్టణంలో పట్టణము మండలం తరపున వారి జన్మదిన వేడుకలను గొప్పగా జరుపుకోవాలి. వారు ఎక్కడున్నా కూడా సుఖంగా ఉండాలి. వారు ఆ దేవుడు భగవంతుడు చల్లగా చూడాలి. పేదల కోసం ఆలోచించే గొప్ప వ్యక్తిగా ఈ ప్రాంతంలో మనందరం కూడా గుర్తుండే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారికి ఉన్నటువంటి హాస్పిటల్ ద్వారా ఎవరైనా వైద్యానికి వెళ్ళినప్పుడు పేదలైతే డబ్బులు లేకుండా వైద్యం చేసే పెంచాడు గొప్ప మనిషిగా, గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అన్న సీనన్న గారు. అదే కాకుండా గ్రామాల్లో తిరుగుతూ నిరంతరం ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మంత్రిగా ఉండి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి అన్న సీనన్న గారు. మనందరం కూడా రుణపడి ఉన్నాం. అన్ని పథకాలని ప్రజలకు తీసుకుపోయి ప్రజలకు ఇచ్చే బాధ్యత మనది. ప్రభుత్వం ద్వారా తెచ్చేటువంటి బాధ్యత సీనన్న గారిది. మరి వారి జన్మదిన వేడుకలు అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. వారి జీవితకాలం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వారితో పాటు వారు అభిమానించేటువంటి కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సీనన్న గారికి మరి సీనన్న ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉన్న వారందరూ కూడా సీనన్నలే. వారి జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం అనేది మనందరం కూడా దృష్టిలో భావించాలి. మరొకసారి సీనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.